అవసరం లేదు మాట్లాడుకో పైన చేసుకోండి ఏం అవసరం లేదు. ఇప్పుడు ఇక కంటెంట్ వానకు వీలు లేదు, కంటెంట్ వానకు వీలు లేకుండా మరి మాకంటే దానికి ఇవ్వనండి. అది ఇంకా డబ్బులు పెట్టే ఆపరిస్థితి అర్థం కావట్లేదు. అది లేదు ఇంకా పెద్ద కూర్చొని లక్ పెట్టి కూర్చోబెట్టి దాంట్లో తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సబ్ కమిటీ సభ్యులందరూ ఈరోజు మరోసారి సమావేశం అవడం జరిగింది. ఛాంబర్ హాల్లో ఛాంబర్ అధ్యక్షులు సురేష్ బాబు, అలాగే ఎఫ్డీసీ చైర్మన్ దిల్రాజు అధ్యక్షతన సబ్ కమిటీ సభ్యులు ఎవరైతే 21 మంది ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈరోజు సమావేశానికి హాజరయ్యారు. ప్రధానంగా పెద్ది సినిమా రిలీజ్ తర్వాత ఇక అంతా కూడా పర్సంటేజ్ విధానంలోనే సినిమా ప్రదర్శన ఉంటుంది అని చెప్పేసి తొలుత ఛాంబర్ అధ్యక్షుడు సురేష్ బాబు ఒక లెటర్ను
విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు పెద్ద సినిమా విడుదలైపోయింది కాబట్టి రాబోయే సినిమాలకు సంబంధించిన పర్సంటేజ్ విధానం ఎంత ఉండాలి ఏంటనే దాని మీద ఈరోజు ఛాంబర్ అంతా కూడా ఈ సమావేశంలో చర్చించడం జరిగింది. అయితే ప్రధానంగా పెద్ద సినిమాకు సంబంధించి కూడా అంటే రెంటల్తో పాటు ఈ సినిమా విడుదలైనప్పుడు రెంట్తో పాటు 7.5% ఒక ఇదైతే పర్సంటేజ్ని కూడా ఇవ్వాలి అన్నట్టుగా కూడా ఒక అంగీకారం అనేది గతంలో జరిగింది. అయితే సినిమా రిలీజ్ అయింది. ఇప్పుడు ఆడుతున్న క్రమంలో తాను పెద్ద చిత్ర నిర్మాత ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎగ్జిబిటర్స్తో ఈ పెద్ద పర్సంటేజ్ గురించి చర్చ తొలుత రావడం జరిగింది. 7.5% ఏదైతే ఉందో తాను ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇచ్చుకోలేను, కొంత దానికి మోరల్ సపోర్ట్ అందించాల్సిందిగా ఎగ్జిబిటర్స్ను కోరినట్టుగా ఈ సమావేశంలో మనకు తెలుస్తూ ఉంది. అయితే ఎగ్జిబిటర్స్ కూడా బాగానే అంటే సినిమా రన్ అనేది బాగానే ఉంది, తొలి నుంచి కూడా మంచి కలెక్షన్ అనేది ఈ సినిమాకు వచ్చింది. దీంతోపాటు ఇప్పుడు సెకండ్ వీక్ రన్ కూడా పర్వాలేదన్న స్థితిలో ఉన్న క్రమంలో ఆ 7.5% కాదని కొంత అమౌంట్ ఎక్స్ట్రా అమౌంట్ నిర్మాత ఇస్తానడంతో సో వాళ్ళు కూడా ఒప్పుకున్నట్టుగా వాళ్ళిద్దరి మధ్య ఒక డీల్ అనేది జరిగినట్టుగా తెలుస్తుంది. దాని తర్వాత ఇంతకుముందు చెప్పుకున్నట్టు రాబోయే సినిమాలకు సంబంధించి రాబోయే సినిమాలు అఖిల్ నటించిన లెనిన్ కానీ ఆ తర్వాత పెద్ద పెద్ద సినిమాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన పర్సంటేజ్ ప్రదర్శనకు నిర్మాతలందరూ కూడా మనం అలాగే చేద్దామని చెప్పేసి ఎగ్జిబిటర్స్తో అంగీకరించినట్టుగా ఇక్కడ సమావేశంలో చర్చలు జరిగినట్టుగా తెలుస్తుంది. అయితే అది ఎంత ఉండాలి ఆ పర్సంటేజ్ అనేది 60-40, 50-50 ఇలా రకరకాలుగా ఉంటుంది. అయితే అది ఎంత పర్సంటేజ్ ఉండాలి దాని మీద ఫిక్స్డ్గా ఒక అభిప్రాయానికి రావాలి అని చెప్పేసి అనుకున్న క్రమంలో ఈరోజు ఆ పర్సంటేజ్ అయితే మనం ప్రదర్శిద్దాము, బట్ అది ఎంత ఉండాలి అనేది మాత్రం భవిష్యత్తులో మరొక సమావేశంలో అందరం కూర్చుని డిసైడ్ చేద్దాం. ఈలోపు అందరూ ఒక నిర్ణయానికి ఎవరి అభిప్రాయాలు వాళ్ళు డిసైడ్ చేసుకుని వస్తే కనుక రాబోయే సమావేశాల్లో ఆ పర్సంటేజ్ విధానం మీద ఒక క్లారిటీ తీసుకొచ్చుకునే అవకాశం ఉంటుందని చెప్పేసి వాళ్ళందరూ అయిన మీదట వాళ్ళు నిర్ణయానికి వచ్చిన మీదట ఈరోజు సమావేశాన్ని ముగించడం జరిగింది. మరొక వారం తర్వాత ఈ పర్సంటేజ్ ఎంత ఉండాలి ఏంటి, ఏ సినిమాకి ఎంత ఉండాలి, అది బడ్జెట్ల ప్రకారంగా ఉండాలా లేకపోతే ఎట్లా అనే దాని మీద పూర్తి కసరత్తు చేసుకుని ఒక నిర్ణయానికి రానున్నారు. కంప్లీట్గా ఎలాంటి ఇష్యూ లేకుండా ఆల్రెడీ మనకి మెగాస్టార్ చిరంజీవి చెప్పారు, తాను ఒక బాధ్యతగా తీసుకుని పర్సంటేజ్ విధానాన్ని రాబోయే సినిమాలకి ఇప్పిస్తాను, ఎగ్జిబిటర్స్ తరఫున నేను కూడా మాట్లాడతాను అని చెప్పేసి ఆయన చెప్పిన క్రమంలో ఎలాంటి ఇష్యూ లేకుండా ఈరోజు జరిగిన సమావేశం ఒక ఫలప్రదమని చెప్పుకోవచ్చు. ఈ రాబోయే సమావేశాల్లో కంప్లీట్గా ఒక క్లారిటీ పర్సంటేజ్ విధానం ఎంత ఉండాలి ఏంటనే దాని మీద పూర్తిగా ఒక అంగీకారానికి